హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పీజన్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే ఏదైతే డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి జరగనున్నటువంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ డెవలప్మెంట్ అనే దాని గురించి అయితే చూద్దాము. దీంట్లో క్లియర్గా నేను ఏమేమి మాట్లాడబోతున్నా అంటే ఇది ఫస్ట్ అసలు మనకి డిగ్రీ ఫస్ట్ సెమ్ చదివే వాళ్ళకి కామన్ పేపర్ ఉంటుంది. అంటే 50 మార్క్స్ ఉంటుంది ఈ యొక్క కామన్ పేపర్ అనేది. ఎవరైతే ఈ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ డెవలప్మెంట్ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఫస్ట్ అసలుకి ఈ యొక్క ఎగ్జామ్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి చదవాలి, దాంతోపాటు వాటికి ఆన్సర్స్ ఏ విధంగా చేయాలి, ఇన్ కేస్ చదవనప్పుడు కూడా అట్లీస్ట్ మన ఓన్గా పాస్ అవ్వడానికి ఏ విధంగా మెయిన్ అసలు ప్రతి ఒక్క స్టూడెంట్ పాస్ అవ్వాలన్న ఉద్దేశంతో మనము ఈ యొక్క ఛానల్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది. దానిలో భాగంగా A to Z మొత్తం అసలు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి అంటే ఏంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెనేషన్తో పాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను, దాంతోపాటు ఏ విధంగా ఆన్సర్ చేయాలి, ఇలాంటి టిప్స్ ఇవన్నీ కీ కాన్సెప్ట్స్ మొత్తం అయితే ఈ వీడియోలో అయితే నేను డిస్కస్ అయితే చేస్తాను. నెక్స్ట్ ఇంకా మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనే ఉన్నటువంటి రెడ్ కలర్లో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే నా వల్ల కానీ లేకపోతే మన ఛానల్ వల్ల కానీ యూజ్ అయిందో లేకపోతే టీచింగ్ నచ్చింది అనుకుంటారో అట్లీస్ట్ వీలైనా మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఈ యొక్క స్మాల్ ఫేవర్ అయితే చేస్తారని అనుకుంటున్నాను. అది ఫ్రెండ్స్, ఇంకా మనం ఈ వీడియో కనుక వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ అసలు బిఫోర్ గోయింగ్ టు ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుసుకునే బదులు ఇవన్నీ సెకండరీ అయితే యాజ్ ఎ స్టూడెంట్గా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి, లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్ అంటే అసలు ఏంటిది అనేది మనకి తెలియాలి. సో అందుకని చెప్పేసి ఒక 2 or 3 minutes ఫస్ట్ అసలుకి ఎంటర్‌ప్రెన్యూర్ గురించి లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్ యొక్క డెవలప్మెంట్ గురించి క్లియర్గా అయితే డిస్కస్ చేస్తాను. నేను ఏదైతే ఇప్పుడు మీకు చెప్తానో అది మొత్తం మీకేం వేస్ట్ అవ్వదు. మీరు ఈ యొక్క క్వశ్చన్స్లో భాగంగానే ప్రతి ఒక్క క్వశ్చన్స్లో కూడా నేను చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అయితే ఇప్పుడైతే యూజ్ అయితే అవుతుంది. సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఈ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్ అసలు ఫస్ట్ బిఫోర్ గోయింగ్ షిప్ పక్కన పెడితే మనం ఈ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్ అనే వాళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే తెలుగులో అసలు ఏమంటారు, ఎవరైతే భాగస్వామ్యదారుడు లేదా వ్యవస్థాపకుడు అని అంటారు. తెలుగులో ఏ క్వశ్చన్స్ నీకు భాగస్వామ్యదారుడు అన్న ఒకటే ఎంటర్‌ప్రెన్యూర్ అనే వస్తుంది, లేకపోతే అట్లానే ఇది ఎవరైతే వ్యవస్థాపకుడు అన్నా కూడా ఎంటర్‌ప్రెన్యూర్ అనే వస్తుంది. సో ఈ 2 words దగ్గర మీరు కన్ఫ్యూజ్ అయిపోయి కొన్నిసార్లు ఆన్సర్స్ అయితే వదిలేస్తారు. ఎవరైతే తెలుగులో రాస్తారో వాళ్ళు ఆ స్టూడెంట్స్ తప్పకుండా అయితే గుర్తయితే ఉంచుకోండి. అది ఇంకా రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది. ఈ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఎవరైతే ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయబోయే ముందు ఎవరైతే కొత్తగా బిజినెస్లోకి ఎంటర్ అవ్వబోతున్నారో వాళ్ళని మనం ఎంటర్‌ప్రెన్యూర్ అంటాం. అర్థమవుతుందా క్లియర్గా? అంతవరకు ఎంటర్‌ప్రెన్యూర్. అలా కాకుండా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటంటే ఓవరాల్ వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి బిజినెస్ ఎయిదర్ ఇట్ మే బి ప్రాఫిట్స్ వస్తాయా లాస్ వస్తాయా అనేది సెకండరీ, అది పక్కన పెడితే ఫస్ట్ ఎవరైతే యొక్క బిజినెస్ రంగంలోకి వస్తారో వచ్చినటువంటి స్టార్ట్ చేస్తారు కదా ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ మొత్తాన్ని కలిపి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటాము. అది ఈజ్ నథింగ్ బట్ డెవలప్మెంట్. అంటే ఆ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్ అనే వాళ్ళు ఏ విధంగా డెవలప్ అవ్వాలి, వాళ్ళ యొక్క బిజినెస్ లో ఎలాంటి ఐడియాస్ ఇవ్వాలి, ఎట్లా డెవలప్ చేసుకునేది ఈ కాన్సెప్ట్స్ మొత్తం మాట్లాడుకునేటువంటి సబ్జెక్ట్ మనకి ఈ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ డెవలప్మెంట్ అయితే మనం మాట్లాడుకుంటాము. అర్థమైంది కదా క్లియర్ గా? ఫస్ట్ బేసిక్స్ మనకి ఏం తెలియాలంటే ఎవరైతే కొత్తగా ఒకళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్ బిజినెస్ లోకి ఎంటర్ అయితే వాళ్ళకి ఎటువంటి రూల్స్ ఉండాలి, లేకపోతే ఎటువంటి క్వాలిఫికేషన్ ఎట్లా మేనేజ్ చేసుకోగలగాలి, కస్టమర్ తోటి ఎట్లా బిహేవ్ చేయాలి, ఇట్లాంటి అన్ని A to Z నథింగ్ బట్ గుడ్ కమ్యూనికేషన్ అయితే ఉండాలి టు డెవలప్ దేర్ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి. ఇట్లా మనకి నెంబర్ ఆఫ్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ అయితే మనకి ఇన్ డెప్త్ మనం వెళ్ళే ముందు అయితే డిస్కస్ చేస్తాము ఈ యొక్క సబ్జెక్ట్ లో. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ అసలు ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఏంటి అర్థమైంది కదా, అది ఎంటర్‌ప్రెన్యూర్ అంటే. సో ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేంటి చూద్దాము. ఫస్ట్ నేను మీకు ఇక్కడ ఏదైతే రాశానో ఎన్ని ఎస్ఏ క్వశ్చన్స్, ఇప్పుడు మేము ఓవరాల్ గా మనకి 3 units అయితే ఉంటాయి. 3 units లో నియర్లీ 30 questions దాకా ఉంటాయి. మనం 80 to 90 questions ఉంటుంది. ఈ యొక్క 80 to 90 questions మొత్తం మనకున్నటువంటి 1 or 2 days ముందు అయితే మన ఎగ్జామ్ సిలబస్ స్టార్ట్ చేస్తాం కాబట్టి చదవలేము. సో అందుకని నేను ఎక్కువగా చెప్పను, ఓన్లీ 7 questions అయితే మీకు LAQs అంటే ఎస్ఎస్ చెప్తాను. ఆఫ్టర్ దట్ కొన్ని 5 to 10 అయితే మీకు షార్ట్ ఆన్సర్స్ అయితే డిస్ప్లే చేస్తాను. నేను ఏదైతే చెప్తాను ఎంతవరకు నేను చదువుకుంటే 100 to 100% డ్యామ్ షూర్గా మీరు పాస్ అవుతారు. ఆ గ్యారంటీ అయితే నేను మీకు ఇస్తాను. అది ఇంకా ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, డిఫైన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ అట్లానే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్, అలాగే ఇట్స్ ఫంక్షన్స్. క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే నేను ఇందాక మీకు ఏదైతే 2 or 3 minutes అని మాట్లాడానో అది మొత్తం మీకు యొక్క డెఫినేషన్ కిందకు వస్తా. అంటే ఎంటర్‌ప్రెన్యూర్ అంటే లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటంటే ఎవరైతే కొత్తగా బిజినెస్ లోకి రావాలనుకుంటున్నారో ప్రాఫిట్స్ కోసం రావాలనుకుంటున్నారో వాళ్ళనే మన ఎంటర్‌ప్రెన్యూర్. అదే ఇక్కడ రాస్తే దాని యొక్క డెఫినేషన్ అయిపోతుంది. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఇక్కడ అడిగింది మనకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కాబట్టి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఎంటర్‌ప్రెన్యూర్ అంటేనేమో ఓన్లీ 1% ఉంటారు. 1% ఉంటే వాళ్ళు అనుకున్నటువంటిది ఎక్కువ వాళ్ళు రీచ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బిజినెస్ లోకి 1% వచ్చారనుకోండి, 1% వస్తే ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh rupees ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఎయిదర్ ఇట్ మే బి లాసెస్ వచ్చినప్పుడు ఎక్కువ ప్రెషర్ ఉంటుంది,
ప్రాఫిట్స్ వస్తే కొంచెం సమ్వాట్ హ్యాపీనెస్ ఉంటుంది, కానీ లాసెస్ వచ్చినప్పుడు ఓన్లీ 1% భరించడం కష్టం అవుతుంది. ఇట్లా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి ఏది ఎంటర్ప్రెన్యూర్. అట్లా కాకుండా వెన్ వి కంపేర్ టు ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇదే నేను ఏదైతే మాట్లాడుతానో మీకు అది డిఫరెన్సెస్ బిట్వీన్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ దీంట్లో కూడా పనికి వస్తుంది. సో చాలా అంటే చాలా క్లియర్గా కాన్సన్ట్రేషన్ తోటి వినండి. ఎంటర్ప్రెన్యూర్షిప్ లోకి వచ్చేసరికి అడ్వాంటేజెస్ ఏంటంటే ఒక బిజినెస్ అనేది మంచి బిజినెస్ ఉండి మంచి థాట్ ఉండి అది ఇన్వెస్ట్మెంట్ ఎంతైనా తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh రూపీస్ 1% బేర్ చేయడం ఎంత కష్టమో అట్లానే 1 lakh రూపీస్ 4 members కలిపి ఈచ్ 25,000 వేసుకోవడం మనకి ఇన్ కేస్ లాసెస్ వచ్చినా కూడా బేర్ చేయడానికి సింపుల్గా ఉంటుంది. ఈ విధంగా మనకి ఫస్ట్ ఒక ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది ఎప్పుడైతే ఈ యొక్క ఎంటర్ప్రెన్యూర్షిప్ అయితే. ఇట్లా నెంబర్ ఆఫ్ అడ్వాంటేజెస్ అట్లానే మనం అనుకున్నటువంటివి కొన్ని హై అమౌంట్ ఆఫ్ ఉన్నటువంటి ఇమాజినేషన్ కానీ థాట్స్ కానీ గోల్స్ కానీ అన్ని రీచ్ అవడానికి మనకి ఈ యొక్క ఎంటర్ప్రెన్యూర్షిప్ అయితే నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఇదే మీరు ఎగ్జాంపుల్ అయితే రాయొచ్చు. ఎంటర్ప్రెన్యూర్షిప్ కి అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా మాట్లాడైతే ఒక పాన్ ఇండియా మూవీ ఒక పర్సన్ తీయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 400 కోట్లు అవుతుంది అనుకుంటే ఒకే పర్సన్ దానికి బేర్ చేయాలంటే కష్టం అవుతుంది. వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు మొత్తం పెట్టినా కూడా కొన్ని సందర్భాలలో అంత ప్రొడ్యూస్ అనేది చేయలేరు. అలా కాకుండా ఎప్పుడైతే ఒక 2 or 3 ప్రొడ్యూసర్స్ కలిపి ఒక మూవీని కనుక హై అమౌంట్ బడ్జెట్ మూవీని ప్లాన్ చేస్తే అది 4 crores అనుకున్నది 400 crores అనుకున్నది 500 crores అయినా కూడా 4-5 members కలిపి పెట్టగలిగే స్తోమత ఉంటుంది. అనుకున్నటువంటి క్యాపబుల్ మొత్తంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మనకి ఫైనల్ గా వచ్చినటువంటి రిజల్ట్ అయితే ఇవ్వగలరు. ఈ విధంగా మనకి ఎంటర్ప్రెన్యూర్షిప్ అయితే మనకి హెల్ప్ అవుతుంది. అది ఈ కొన్నిసార్లు దీంట్లో డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అంటే తప్పనిసరి ప్రతి దాంట్లో డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అవేంటంటే నథింగ్ బట్ ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ లో కొన్నిసార్లు బిజినెస్ లో భాగంగా కొన్నిసార్లు గొడవలు అవుతారు. అట్లానే కొంతమంది ఏంటంటే మధ్యలో ఎగ్జిట్ అయిపోతారు. అట్లాంటప్పుడు మనకి చిన్న ప్రాబ్లమ్స్ అండ్ లిటిగేషన్స్ వస్తాయి. అది ఒకసారి చూసుకోండి. ఇట్స్ ఫంక్షన్స్ అంటే ఏం లేదు, మొత్తం ఈ యొక్క ఎంటర్ప్రెన్యూర్షిప్ లో అసలు ఏ విధంగా ప్రొసీజర్ ఉంటుంది ఇది మొత్తం మాట్లాడుకున్నట్లయితే మనకి ఫంక్షన్స్ కింద అయిపోతుంది. మీరు ఈ యొక్క ఫస్ట్ క్వశ్చన్ కనుక నేను చెప్పిన విధంగా కంప్లీట్ చేసినట్లయితే మీకు 3 questions అయితే కంప్లీట్ అవుతుంది. ఎగ్జామ్ లో మీరు ఏ విధంగా అడిగినా డిఫైన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ అడ్వాంటేజెస్ అడిగినా రాయొచ్చు, లేకపోతే ఎంటర్ప్రెన్యూర్షిప్ ని డిఫైన్ చేసి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అని రాయొచ్చు, లేకపోతే ఇట్స్ ఓన్లీ ఫంక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఈ విధంగా అయితే చదువుకోండి. మీకు తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ అయితే మీరు రివిజన్ అయితే చేస్తారు. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే రైట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ చెప్పే కదా క్లియర్గా అసలు ఎంటర్ప్రెన్యూర్ అంటే ఓన్లీ 1% ఉంటుంది. ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే గ్రూప్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. అప్పుడు మీకు కింద మాట్లాడినా అది కూడా సరిపోతుంది. అది ఈ క్వశ్చన్. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే రైట్ అబౌట్ ద ఐడియాస్ జనరేషన్ ప్రాసెస్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది కన్ఫామ్ గా వస్తుంది. ఐడియాస్ రిలేటెడ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఐడియాస్ రిలేటెడ్ ఏది వచ్చినా కూడా సేమ్ ఆన్సర్ మీరు రాయొచ్చు. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఐడియాస్ అనేవి ఏ విధంగా నువ్వు జనరేట్ చేస్తావు అనేది సింపుల్ థియరీ క్వశ్చన్. మన యొక్క ఏదైతే మనకి ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడతామో దాన్ని బట్టి మన ఐడియాస్ కూడా ఉండాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా మన ఐడియాస్ అనేవి ఏ విధంగా థింక్ చేయాలంటే పాజిటివ్ వే ఆఫ్ యూస్ఫుల్ ఉండాలి. దాంతోపాటు ప్రెసెంట్ డెవలప్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ సినారియోలో మనం థింక్ చేయాలి. అంతేగాని మనం ఏదో మన ఐడియా పాస్ట్లో ఉండి సినారియో ప్రెజెంట్లో ఉంటే ఆ రెండు సింక్ అవ్వవు. సో ఈ విధంగా మనం ప్రెజెంట్ ఉన్నటువంటి యూత్కి లేకపోతే జనరేషన్కి సిస్టమ్కి ఏమేమి అవసరాలు ఉన్నాయి వాళ్ళ నీడ్స్ని తీర్చడం కోసం నీ యొక్క బిజినెస్ అనేది ఉన్నట్లయితే నీ తొందరగా సక్సెస్ అవుతుంది. ఈ విధంగా కొన్ని సక్సెస్ఫుల్ ఐడియాస్ అండ్ ప్రొసీజర్స్ అదే మనకి యొక్క ఐడియాస్ అండ్ జనరేషన్. ఆఫ్టర్ దట్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే రైట్ అబౌట్ నబార్డ్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్. ఫామ్ చూసుకున్నట్లయితే నేషనల్ బ్యాంక్ ఫర్ రూరల్ అండ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్. దీంట్లో భాగంగా ఏం చేస్తారంటే వీళ్ళు ఏదైతే అగ్రికల్చర్స్ అంటే వ్యవసాయం ఒకటి, అలానే రూరల్ అంటే పల్లెటూళ్ళు, ఈ రెండు డెవలప్ చేయడానికి ఈ యొక్క బ్యాంక్ అయితే హెల్ప్ చేస్తుంది. ఇట్స్ ఫంక్షన్స్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు చాలా అంటే చాలా యూస్ఫుల్ కాన్సెప్ట్. ఇదొకటి కంపల్సరీ చదువుకోండి. మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాంతోపాటు ఖచ్చితంగా వస్తుంది. అట్లానే నెక్స్ట్ ఈ క్వశ్చన్ లో సెబీ ఇది ఎస్ఐడిబిఐ అంటే ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ క్వశ్చన్ ఈ విధంగా అడిగిన ఒకే ఆన్సర్ ఉంటుంది, లేకపోతే ట్యాక్స్ బెనిఫిట్స్ టు రూరల్ బ్యాక్వర్డ్ ఏరియాస్ అన్న ఇదే ఉంటుంది. దీంట్లో ఒకనొక భాగం ఈ క్వశ్చన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ యొక్క నబార్డ్ గురించి చూసుకున్నట్లయితే నేషనల్ బ్యాంక్ ఫర్ రూరల్ అండ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అంటే ఒక పల్లెటూళ్ళు అనేవి ఏ విధంగా డెవలప్ అవ్వాలి, లేకపోతే అగ్రికల్చర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లియర్ గా అయితే ఓవరాల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నబార్డ్ గురించి, దాని ఫంక్షన్స్ గురించి. నబార్డ్ అనేది ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ ట్రాక్టర్ కావాలంటే 4 lakhs ఉంది అనుకోండి. ఆ 4 lakhs తను డైరెక్ట్ గా స్పెండ్ చేయలేదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క నబార్డ్ ద్వారా వెళ్ళేసి ఏం చేస్తారంటే కొంత అమౌంట్ ఆఫ్ ఫిక్స్డ్ వాళ్ళకి కొంత సబ్సిడీలు కల్పిస్తారు. అప్పుడు అది 2.5 lakhs కి అట్లా తక్కువ అమౌంట్ కి అయితే వస్తుంది. ఇట్లాగా ఇండైరెక్ట్ గా పల్లెలకి అట్లా అని పల్లె ఫర్ ఎగ్జాంపుల్ అటు ఒకేసారి ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్ళు ఈ విధంగా డెవలప్ అవుతారు, కానీ పల్లెటూరులో ఏ విధంగా డెవలప్ అవుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్
ఆ పల్లెటూరులో ఉన్నటువంటి ప్రజలందరికీ అప్పు అనేది క్రెడిట్ ఇచ్చావనుకోండి, ఈ యొక్క బ్యాంకుల ద్వారా అప్పు కల్పిస్తే వాళ్ళకి ఏదైతే కోరికలు ఉంటాయో, అంటే వ్యవసాయం చేయాలన్నా కానీ లేదా చిన్న చిన్న బిజినెస్ పెట్టుకోవాలన్న ఇట్లాగా వాళ్ళ కోరికలు నెరవేర్తి ఆ విధంగా ఆ యొక్క పల్లెటూరు డెవలప్ అవుతుంది. దాంతోపాటు ఇంకా వాటర్ షెడ్ ప్రోగ్రామ్స్ కానీ ఇట్లాగా ఫర్ ఎగ్జాంపుల్ అంటే నీటి సదుపాయాలు కల్పించడం, ఇట్లాంటివన్నీ మనకి ఇండైరెక్ట్ గా ఈ యొక్క నబార్డ్ అనేది కల్పిస్తుంది. ఈ విధంగా కల్పించడం వల్ల ఈ యొక్క పల్లెటూరులో డెవలప్ అవుతాయి. దాంతోపాటు అగ్రికల్చర్ సిస్టమ్ కూడా మొత్తం డెవలప్ అవడానికి ఈ యొక్క బ్యాంక్ అనేది ఇండైరెక్ట్ గా అయితే హెల్ప్ చేస్తుంది. ఇన్ కేస్ ఎవరికైనా ఈ యొక్క నబార్డ్ గురించి ఇంకా క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్పెసిఫైడ్ గా వీడియో అయితే చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఆఫ్టర్ ఈ వీడియో చూసిన తర్వాత అయితే చూడండి సరిపోద్ది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే రైట్ అబౌట్ SIDB అంటే ఇది సెకండరీ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇదేం చేస్తారంటే ఎవరైతే పల్లెటూర్లలో కానీ లేకపోతే బ్యాక్వర్డ్ ఉన్నటువంటి ఏరియాస్ లో కానీ చిన్న చిన్న సెకండరీ పరిశ్రమలు కట్టాలనుకుంటే ఆ పరిశ్రమలకి హెల్ప్ చేస్తుంది ఈ బ్యాంక్. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు సిటీస్ లో ఒక ఇండస్ట్రీ కడుతున్నావు అంటే నీకు 10% ఉంది అనుకోండి ఇంట్రెస్ట్. అట్లా కాకుండా నువ్వు ఒక పల్లె ప్రాంతాల చుట్టుపక్కల ఏరియాస్ లో ఇండస్ట్రీ కట్టే పని అయితే నీకు అది 2% కానీ లేకపోతే 4% కానీ ఆ యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గిస్తుంది. దానితో పాటు నీకు కావాల్సినటువంటి ఏదైతే గూడ్స్ నీకు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు ఒక క్లాత్ కంపెనీ పెట్టావు అనుకో, టీషర్ట్లు తయారు చేస్తున్నావు అనుకో, నీకు ఫస్ట్ కాటన్ అనేది ప్రైమరీ గుడ్గా కావాలి. ఆ యొక్క కాటన్ ని ప్రొవైడ్ చేయడం కానీ అంటే ఎవరైతే ఆ యొక్క రైతులు ఉంటారో వాళ్ళతో డైరెక్ట్ ఇంటర్లింక్ చేయడం కానీ ఇట్లాగా నీకు ఒక ఇండస్ట్రీ డెవలప్ అవ్వడానికి ఏ అయితే సదుపాయాలు కావాలో లోన్స్ కల్పించడం కానించి లేదా డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం ఇట్లా A to Z నీకు అన్ని సేవలు ఈ యొక్క సెకండరీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫర్ ఇండియా అనేది ఇదైతే చేస్తుంది. ఈ ఫంక్షన్స్ కూడా అదే. ఫస్ట్ అసలుకి వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి రూరల్ ఉన్న వాళ్ళకి బ్యాక్వర్డ్ ఏరియాస్ వాళ్ళకి తక్కువ కల్పిస్తుంది. వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే రా మెటీరియల్ ఉంటుందో ఆ రా మెటీరియల్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ విధంగా దీని ఫంక్షన్స్ అయితే ఉంటవి. ఈ రెండు ఏంటంటే మనకి ఎకానమికల్ గా డెవలప్ చేయడానికి మనకి ఈ రెండు బాగా హెల్ప్ అవుతాయి. అది ఆఫ్టర్ దట్ ఇంకా నెక్స్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే డిస్కస్ ద ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఆఫ్ ఇది ఈ క్వశ్చన్ అయితే ఒకసారి చూసుకోండి. MSMES అనేది ఇది కూడా షార్ట్ ఫామ్ ఉంటుంది, సేమ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఈ యొక్క సబ్జెక్ట్ గురించి భయపడతారో ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఖచ్చితంగా నేను ఈ క్వశ్చన్స్ ఏం చెప్తానో ఈ 7 క్వశ్చన్స్ చదువుకుంటే మనకి ఛాయిస్ ఉంటుంది కాబట్టి మీరేం వరి అవ్వద్దు. ఖచ్చితంగా దీంట్లో నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఆఫ్టర్ దట్ లాస్ట్ చూసుకున్నట్లయితే వాట్ ఆర్ ద ప్రిపరేషన్ ప్రాజెక్ట్స్ రిపోర్ట్స్ అండ్ ఇట్స్ అపెరల్ టెక్నిక్స్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది థియరీ క్వశ్చన్స్. ఇవన్నీ ఒక ప్రాజెక్ట్ అనేది నువ్వు తయారు చేయాలంటే ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఫస్ట్ అసలు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిల్డింగ్ కడుతున్నాం అంటే దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఒక ప్లానింగ్ ఉంటుంది కదా. సేమ్ అలాగనే దీనికి కూడా దీన్ని మనం రిపోర్ట్ అంటాము. ఆ యొక్క ప్రాజెక్ట్ సంబంధించిన రిపోర్ట్ మొత్తం ఒకటి ఉంటుంది. ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఎస్టిమేషన్ అవుతుంది, ఏమేమి కావాలి ఇట్లాగా. అట్లాంటి సపరేట్ టెక్నిక్స్ అంటే అటువంటి వాటికి ఏమేమి టెక్నిక్స్ ఉండాలి, ఆ యొక్క ప్రాజెక్ట్స్ డెవలప్ అయితే ఎట్లాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, ఈ విధంగా క్వశ్చన్ ఆన్సర్ అయితే ఉంటుంది. ఇంతవరకు నేనైతే ఇప్పుడు ఈ 7 క్వశ్చన్స్ చెప్పాను. ఇంతవరకు కంప్లీట్ చేసినట్లయితే మనకి లాంగ్ ఆన్సర్స్ మొత్తం మనకి కంప్లీట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ నేను ఇంకేం చేస్తానంటే ఉన్నటువంటి మనకి యొక్క ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఉన్నటువంటి ఎగ్జామ్ లో షార్ట్ ఆన్సర్స్ మొత్తం ఒకసారి డిస్ప్లే చేస్తాను. ఆఫ్టర్ దట్ లాస్ట్ లో కొన్ని టిప్స్ అయితే చెప్తాను, అది కూడా ఒకసారి అయితే చూద్దాము. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనం షార్ట్ ఆన్సర్స్ అయితే ఒకసారి చూద్దాము. షార్ట్ ఆన్సర్స్ మీకు ఓన్లీ 6 అయితే చెప్తాను. ఇంత తక్కువ చదివితే పాస్ అవుతామంటే ఖచ్చితంగా పాస్ అవుతారు. ఈ తక్కువ అంటే ఏం లేదు, ఈ షార్ట్ ఆన్సర్స్ లో మీరు ఇందాక ఏదైతే లాంగ్ ఆన్సర్స్ చదివాలో వాటిలలో నుంచి కొన్ని రిపీట్ అవుతాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే స్టార్ట్అప్ అంటే ఏంటిది, లేక డిఫరెన్సెస్ బిట్వీన్ PERT అండ్ CPM, అట్లానే BGC మ్యాట్రిక్స్, అట్లానే ట్యాక్స్ హాలిడే అంటే ఏంది, ఇన్వెస్ట్మెంట్ అలవెన్సెస్ అంటే ఏంది, లేకపోతే రిహాబిలిటేషన్ అలవెన్సెస్. ఇవి చాలా థియరిటికల్ క్వశ్చన్స్ ఒకసారి చూసుకున్నట్లు అయిపోతుంది. ఇంతవరకు కనుక ఏదైతే 6 క్వశ్చన్స్ అట్లా ఇందని చెప్పినటువంటి క్వశ్చన్స్ మొత్తం కనుక మనం 7 క్వశ్చన్స్ 7 37 + 6 13 క్వశ్చన్స్ కనుక కంప్లీట్ చేసినట్లయితే ఓన్లీ ఈ 13 లో నుంచి మీకు 90% ఆఫ్ సిలబస్ అయితే రిపీట్ అవుతుంది. మీరేం వరి అవ్వకుండా ఇంతవరకు కనుక క్లియర్ చేసినట్లయితే ఈ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ డెవలప్మెంట్ ఎగ్జామ్ అయితే క్లియర్ అవుతుంది. లాస్ట్ ఇప్పుడు 1 or 2 టిప్స్ అయితే చెప్తా. అవేంటంటే ఇన్ కేస్ ఎవరికైనా స్టూడెంట్కి కనుక రాకపోతే ఆ క్వశ్చన్ అక్కడ లీవ్ చేయకుండా అట్లీస్ట్ దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే రాయండి. అలాగనే కొన్నిసార్లు క్వశ్చన్ మిస్టేక్స్ వస్తారు. ఏ క్వశ్చన్స్ కూడా లీవ్ చేయకుండా ఆ క్వశ్చన్ నెంబర్స్ అయినా రండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి ఇచ్చింది అనుకో, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి మీకు ఐడియా లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్ గురించి ఐడియా ఉందనుకో, అట్లీస్ట్ అదేం రాయండి. ఎందుకంటే 0 ఏజ్ దగ్గర అట్లీస్ట్ ఒక 3 to 4 మార్క్స్ అయితే ఇస్తారు దానికి రిలేటెడ్ కంటెంట్ రాసినట్లయితే. ఎందుకంటే ఈ యొక్క ఏదైతే ఈ కామన్ పేపర్స్ వాటికి నో ఫిక్స్డ్ ఆన్సర్స్.
ఫిక్స్డ్ ఆన్సర్స్ అనేది ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్‌ప్రెన్యూర్ అడిగితే దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నేను ఒకటి చెప్తా, నువ్వు ఇంకోటి చెప్తావు. కానీ ఏదైనా మనం చెప్పాలనుకున్న థీమ్ కనుక వచ్చినట్లయితే అది ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఏ ఒక్క క్వశ్చన్ కూడా మీరు లీవ్ చేయొద్దు, అన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయండి. ఇది ఫ్రెండ్స్, మరి వీడియో అయితే క్లియర్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్ పిజన్ ఎడ్యుకేషన్. దిస్ ఈస్ గణేష్ సైనింగ్ ఆఫ్. బై బై. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ఎగ్జామ్స్.